మొన్న మా హస్బెండ్ మార్కెట్ నుంచి మామిడికాయలు తీసుకొచ్చారండి. అవి గట్టిగా ఉన్నాయి, చక్కగా బాగున్నాయి. అవి ఎక్కడ పండిపోతాయి అని చెప్పి మా అమ్మగారు మామూలుగా తొక్కుల పచ్చడి అంటారు దీన్ని. ఏమంటారు ఇది? ఏమంటారు? చెక్కు పచ్చడి అట. చెక్కు పచ్చడి పెడుతున్నారు. చెక్కు పచ్చడి అంటే ఇదిగోండి, మామిడికాయని ఇలా ఈ సైజులో కట్ చేసుకోవాలన్నమాట. ముక్కలు మంచిగా కడిగి తుడిచి ఈ సైజులో కట్ చేసుకొని అది మొత్తం తేమంతా పోయిందాక కూడా ఎండబెట్టుకోవాలి. ఒక 2-3 అవర్స్ ఎండబెట్టారు. ఎండబెట్టిన తర్వాత అందులో చూడండి, వెల్లుల్లి నలగొట్టి వేశారు ఇప్పుడే. వెల్లుల్లి, పసుపు, ఏంటమంది మెంతిపొడా, మెంతిపొడి వేస్తున్నారు. మెంతిపొడి, పల్లి నూనె. మరి కారం ఎప్పుడు వేస్తావు? చూస్తా. ఉప్పు దేవనా తెస్తా. ఫస్ట్ కారం సౌండ్ తగ్గించు, మ్యూట్లో పెట్టు. హలో ఆపు, ఓనర్ అంకుల్ కూడా తిడతాడు మళ్ళీ గోల. కారం అది పావు కిలో గ్లాస్ అనుకుంటుంది, అంతేనమ్మా? చిన్న కారం తర్వాత చూసైనా పోసుకోవచ్చు. ఫస్ట్ అయితే కలుపుకోవాలట. తర్వాత సరిపోకపోతే మళ్ళీ చూసైనా వేసుకోవచ్చు అంట. ఇన్స్టెంట్గా పెట్టుకోవచ్చు అండి కారం ఇలాగా. యాక్చువల్గా అయితే 1 ఇయర్కి సరిపడా పెట్టేశారు ముందే, కానీ మామిడికాయలు పండిపోతాయేమో. నిన్నగాక ఒక 2 డేస్ బ్యాకే మామిడికాయ పప్పు చేసాము. ఇవి ఎక్కడ పండిపోతాయని చెప్పి ఇన్స్టెంట్గా తినడానికి ఉంటుంది కదా అని చెప్పి ఇది పెడుతున్నారు. చూసేవి చాలులే, ఇంకే అట్లేనా నజ్జి. స్మెల్ అయితే భలే వస్తుందండి. పునుగులు వేస్తున్నాడు. రేపైనా తినొచ్చు, ఏం పర్లేదు. కాదు, అది మొత్తం శనగ నూనె, అది శనగ నూనె కలుపుతుంది. పల్లి నూనె ఏ కొట్టకు నజ్జి. నజ్జు కొడితే బాగోదు దీంట్లోకి. నేను కొట్టుకుంటా. సరిపోతుందా? వేరే పోయారు. నాకు కలపాలనిపిస్తుంది దాన్ని. వద్దు, తర్వాత చేయమంటే గత్తి వస్తుంది. కంట్లో పెట్టాను కొద్దిగా. కలపాలనిపిస్తుంది అంటే కంట్లో పెట్టానంటే అదే మరి అది పడుతుంది కదా బాగా నాకు. చూడు ఎట చేసేది తర్వాత నువ్వు చేసుకో. నజ్జి అట్లే అదే మామిడికాయ పచ్చడి 1 సంవత్సరం ఉండేది. ముందు ఆయిల్ పోసి గిన్నెలో ఆ కోసిన ముక్కలు ఈ ఆయిల్లో ఇట్లా మొత్తం ఇట్లా కలుపుకొని ముంచి కారం, మెంతిపిండి, ఉప్పు, పసుపు, వెల్లిపాయలు ఇవన్నీ ఒక బేషన్లో పోసుకోవాలి. ముందు పోసుకొని మొత్తం కలుపుకోవాలి. కలుపుకొని కోసిన ముక్కలు ఆయిల్లో ఇట్లా ముంచి ఆ కలుపుకున్నది ఉండదు కదా, దాంట్లో వేయాలి ముక్కలు. వేసిన తర్వాత ఇక ఇట్లా మొత్తం మళ్ళీ కారం నజ్జి సౌండ్ చెయ్యకు పట్టి అప్పుడు మనం పెట్టుకుని మళ్ళీ కారం వేయాలి. కారం కాదు, మొత్తం ఇట్లా పట్టేటట్టు కలుపుకోవాలి ఆ ముక్కలకి. అది మళ్ళీ ఏరే డబ్బాలో వేసుకోవాలి మనం. అది మా అమ్మ చెప్పడం భలే చెప్తుంది దీనికి. అసలు పెద్ద నాపసానికి చెప్తుంది. ఆడపిల్ల కాదు, ఇంత ఆయిల్ వేస్తే మొత్తము మిక్స్ అయిపోతుంది. దానికి ఇంకా పోయాలి దీంట్లో. పల్లి నూనె సరిపోలేదు, నార్మల్ నూనె పోస్తుంది. ఇలా కలుపుకోవాలి, ఆయిల్ సరిపడా పోసుకోవాలన్నమాట. ఇంకా
3 రోజులు మంచిగా మగ్గితే బాగుంటుంది. సౌండ్ పెట్టి ఇది అయిపోయింది అమ్మ నువ్వు. చూపిస్తే అలా మా అమ్మగారు చెప్పినట్టు చెక్కుల పచ్చడి అండి అది. అన్నీ కలిపేసుకొని ఒక 3 రోజులు మామూలుగా మగ్గించుకొని డైలీ తినడానికి ఉంటుందన్నమాట. ఇన్స్టెంట్గా 1 ఇయర్కి అయితే పెట్టేసాం మేము ఆల్రెడీ. సో ఇలా పెట్టుకుంటే ఇన్స్టెంట్గా ఒక 1 వీక్ 10 డేస్ అలా వస్తుందన్నమాట. మేమైతే బాగానే తింటాము మామిడికాయ కారము. సో లాస్ట్లో ఇంకా పల్లి నూనె ఎంతో లేదు చూసుకోలేదన్నమాట. అది అందుకని ఇంకా మంచి నూనె పోసేసాము, సన్ఫ్లవర్ ఆయిల్. సో మీలో ఎవరికైనా తెలియకపోతే కనుక ఇలా చూసి పెట్టుకోండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. చిన్న చిన్న మొక్కలు కోసాం కాబట్టి చెక్కుల పచ్చడి అంటారు. మనమైతే 1 ఇయర్ నిల్వ ఉండేదానికైతే పెద్దగా కోసుకుంటాం కదా, అది ఊరగాయ కారం, మామిడికాయ కారం అలా అంటారు అనమాట. ఇంకో 3 రోజులు మగ్గించుకొని తింటే బాగుంటుంది. సో వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్, ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.